నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన అంశాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటపెట్టిన విషయం మనకి తెలిసిందే. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, వరుస అరెస్టులు జరగడం కూడా మనం చూసాము. అయితే అదేం లేదు, అసలు లడ్డూ కల్తీనే జరగలేదు, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి వైసీపీని బదనాం చేయాలని చెప్పి ఇలా కల్పిత కథలు ప్రచారం చేస్తుంది అని చెప్పి ఇటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అటు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు చెప్పారు. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. అది హైకోర్టుకి ఈరోజు నివేదించారు అంటున్నారు. మరి ఆ సమాచారంలో ఏముంది, మరి ఆ సంచలన విషయాలేంటి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, లడ్డు కల్తీ జరిగింది అని చెప్పి ఈరోజు ఎట్టకేలకు అధికారులు ఎప్పుడో తేల్చేశారు, అరెస్టులు కూడా జరిగాయి. దానికి సంబంధించి ఎంత కొల్లగొట్టారు అన్న అంశాలను లెక్కలతో సహా సిట్ అధికారులు బయటికి తీశారు అంటున్నారు. సో అసలు ఏం జరిగింది, ఎవరెవరికి ఎంతెంత ముట్టింది, ఇంకా ఎవరెవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది, ఈ కేసు ఒక కొలిక్కి ఎప్పుడు రాబోతుందంటారు? అంటే ప్రస్తుతానికైతే ఒక కంపెనీ భోలేబాబా డైరీ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎంత కొట్టేశారు అనేది లెక్కలు తేలినాయి. వాళ్ళు ఈ కల్తీ నెయ్యి, అసలు అది నెయ్యి అనకూడదు, అందులో నెయ్యి లేదు, మొత్తం అంతా ఏదో వనస్పతి తీసుకొచ్చి డాల్డా తెచ్చి ఆ డాల్డాలో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యిలాగా వాసన వచ్చేలాగా చేశారు. అందుకనే మనం జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చెప్పాడు, అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు అంటాడు. కరెక్టు, అసలు అది నెయ్యి కాదు కదా, అది మొత్తం డాల్డా. అందుకని జగన్మోహన్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాలి. అసలు నెయ్యిలో కల్తీ జరగలేదు అన్నాడు, అది నెయ్యే కాదు అసలు. అది సిట్టు తేల్చింది. జగన్మోహన్ రెడ్డి ఎంత బుకాయించాడు, తన పేపర్లో తన ఛానల్లో ఎంత రాయించాడు మొత్తం. ఇదంతా కూడా అసలు తిరుమలకి చంద్రబాబు నాయుడు అపవిత్రత తీసుకొచ్చారని ఎన్ని కథనాలు రాయించాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని కూడా అన్నాడు. ఆ సిట్టు అది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కాదు కదా, కేంద్ర ప్రభుత్వం వేసిన సిట్ కాదు కదా, సుప్రీంకోర్టు వేసిన సిట్. అది సుప్రీంకోర్టు చెప్పింది ఒక సిట్ వేయండి, అందులో స్టేట్ పోలీసు రిప్రజెంటేటివ్ని పెట్టండి, సిబిఐ రిప్రజెంటేటివ్ని పెట్టండి, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార రంగ నిపుణుల్ని పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్పి ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేశారు. ఆ సిట్ మీద కూడా అభ్యంతరాలు చెప్పారు వీళ్ళు. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని. అంటే సుప్రీంకోర్టును కూడా ధిక్కరించి మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది. వెంకటేశ్వర స్వామిది అతి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటమే కాకుండా ఉత్తరాఖండ్ ఎక్కడుంది, తిరుమల ఎక్కడుంది, ఉత్తరాఖండ్కి సంబంధించిన భోలేబాబా డైరీని ఎవడు తెచ్చాడు. అసలు ఇంకో విషయం తెలుసా, ఆ భోలేబాబా డైరీకి ఈ నెయ్యి టెండర్లలో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. బ్లాక్ లిస్ట్లో పెట్టిన కంపెనీ ఏం చేసింది, ఇట వెనక డోర్ నుంచి వచ్చింది. ఈ వైష్ణవి డైరీ, యార డైరీ, ఈ డైరీలకి వాళ్ళకి ఆ డిపాజిట్లు కూడా వాళ్లే కట్టి, భోలేబాబా డైరీ వాళ్లే కట్టి, మీకు ఎందుకు టెండర్ వేయండి, వైవి సుబ్బారెడ్డి మనోడే, భూమన కరుణాకర్ రెడ్డి మనోడే అని ఏం చెప్పారో ఏమో, వాళ్ళ ద్వారా టెండర్లు వేయించి వాళ్ళు టెండర్ వేయటానికి వీలుగా వైవి సుబ్బారెడ్డి టెండర్ నిబంధనలని సడలించాడు. మీరు అది గమనించాలి. ఇక్కడ మీకు భోలేబాబా డైరీతోటి సంబంధం లేకపోతే టెండర్ నిబంధనలని వైవి సుబ్బారెడ్డి ఎందుకు సడలించాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి ఎటు కోర్టుకెళ్ళి చెప్పాలి, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంటే యార్ డైరీకి, వైష్ణవి డైరీకి టెండర్ వేసే ఫెసిలిటీ కల్పించటానికి టెండర్ నిబంధనలని సడలించింది వైవి సుబ్బారెడ్డి. ఆ సడలించి అంటే భోలేబాబా తోటి ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఈ రెండు కంపెనీలకి టెండర్లో పార్టిసిపేట్ చేసే అర్హత వచ్చేలాగా టెండర్ నిబంధనలు సవరించి ఆ భోలేబాబా డైరీ వాడు తెర అనుకుంటాడు, వీళ్ళు తెర ముందర ఉంటారు. మొత్తం నాటకం. వెంకటేశ్వర స్వామినే మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా, ఆయన్నే మోసం. వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా,
అదే దేవుడు కదా, అది ఉత్త నల్ల రాయి అన్నాడు కదా. మరి ఆ ఆలోచనలో ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామిని నల్ల రాయి అన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు ఇది చేయటంలో పెద్ద విచిత్రం ఏముంది? అసలు ఆ లడ్డూ ప్రసాదం పవిత్రత వీళ్ళకేం తెలుసు? బోలే బాబా డైరీ ఆ పేరే వింటే అసలు మరి వాడికి ఇప్పుడు ఏం తెలుస్తుంది? ఇక్కడ ఉన్న చైర్మన్గా ఉన్న వ్యక్తే మీరు ఇట చేసుకోండి, మనకి ఎందుకు, మనకు వచ్చేది మనకు వస్తుంది అనుకుంటే ఇంకేం చెప్పాలి? ఎవరితో చెప్పాలి? వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కలియుగ దైవానికి అపచారం చేసే పని చేసిన వేళ్ళని ఏమనాలి? ఇప్పటికీ సాక్షిలో మన అంత ముందర 10 రోజుల కిందట కూడా వార్త ఏదో ఉంది. అసలేం లేదు, వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ జరగలేదు, అదంతా కూటమి ప్రభుత్వం సృష్టి అంటాడు. మరి 240 కోట్లు కొట్టేసింది కూడా సృష్టినా? చెప్పు, సమాధానం చెప్పు. వైవి సుబ్బారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి వచ్చి అక్కడ ఇంకొక ముఖ్య పాత్రధారి ఉన్నాడు, ధర్మారెడ్డి. ధర్మారెడ్డి లేదే చిటుకుమందం. వెంకటేశ్వర స్వామి ఏదో రాత్రిపూట కొండ దిగి వెళ్తాడు అలివేలు మంగాపురం అని అంటారు. ధర్మారెడ్డి కాపలా కూర్చొని నువ్వు వెంకటేశ్వర స్వామి కిందకి వెళ్ళడానికి వీల్లేదని అడ్డం కూర్చొని అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అయినా సరే నా పర్మిషన్ తీసుకోవాలి అనే స్థాయికి ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, అందరు రెడ్డిలో వెళ్ళిపోయారు. మరి వెంకటేశ్వర స్వామి పేరును కూడా మరి వెంకటేశ్వర స్వామి రెడ్డి అని ఎందుకు మార్చలేదో ఇంకా నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి ఉంటే ఆ పని కూడా చేసి ఉండేవాడు. లడ్డే ఉంది, తినేదే కదా అంటే లడ్డూని ఒక తినుబండారం లాగా చూశారు తప్ప వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది, అందులో పవిత్రత ఉంటుంది. ఆ లడ్డూని కళ్ళకు అద్దుకొని తింటారు. ఆ బ్యాచ్ అంతా కళ్ళకు అద్దుకొని తినే బ్యాచ్ కాదు కదా. వాళ్ళకి ఏం తెలుస్తుంది పవిత్రత? నామాలనే మార్చిన వాళ్ళు రేపు దేవుడి పేరు కూడా మార్చిన నమ్మకం లేదు. ఎంత అంటే తిరుమల లడ్డు, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని తప్పుడు ప్రచారం చేయటం వల్ల తిరుపతి వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగింది అని చెప్పారు. అంటే అది తప్పుడు ప్రచారం. మరి బోలేబాబా డైరీ 240 కోట్లు ఎట్టగొట్టేసింది? తప్పుడు ప్రచారమా? తప్పుడు ప్రచారమా? సిట్టికి సమాధానం చెప్పాలి. 240 కోట్లు ఒక కంపెనీ కొట్టేసింది అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 240 కోట్లలో ఎవరెవరికి ఎంత వెళ్ళింది అనేది ఆ లెక్క కొంచెం పక్కన పెడదాం. ఒక్క నెయ్యి టెండర్లలోనే 240 కోట్లు కొట్టేశారు అంటే ఇంకా జీడిపప్పు, యాలకులు, శనగపిండి, నూనె, ఇవన్నీ మామూలు ఇంకా చాలా పదార్థాలు ఉంటాయి కదా. ఈ టెండర్లలో ఎంత కొట్టేసి ఉంటారు ఒక్కసారి ఆలోచిస్తే భయం పుడుతుంది. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, వెంకటేశ్వర స్వామి సొమ్ముని ఎవరు టచ్ కూడా చేయరు, చెయ్యకూడదు. స్వామి పర్మిషన్ ఉండదు. ఎవరైనా మీరు ఎక్కడైనా చూడండి, వెంకటేశ్వర స్వామి డబ్బులు ముట్టుకుంటే వాడు ఖచ్చితంగా వాడు పతనం అయిపోతాడు. ఎవడన్నా కానీ, ఎంత గొప్పవాడైనా. మీకు అందుకనే చాలామంది వెంకటేశ్వర స్వామి డబ్బులు అట్లా ముట్టుకోవడానికి భయపడేది ఎందుకు అంటే స్వామి మహత్యం చూసి భయపడతారు. ఆ స్వామి డబ్బులు ముట్టుకున్నాడు అంటే వాడికి భవిష్యత్తు కూడా ఉండదు. ఇంకా వాడు పైకి బాగున్నట్టు కనపడతాడు కానీ వాడికి భవిష్యత్తు కూడా ఉండదు. ఒక పెద్ద ఆఫీసర్కి అయితే నిలువెత్తు కొడుకు రేపో ఎల్లుండో పెళ్ళి అనుకుంటుంటే ఆ కొడుకు చనిపోయాడు. పెద్ద ఆఫీసర్, అంటే పేరు చెప్పటం భావ్యం కాదు, అంటే తిరుగులేని అధికారాన్ని చెలాయించిన ఒక ఆఫీసరు రేపో ఎల్లుండో పెళ్లి సంబంధం కూడా కుదిరింది. కొడుకు ఫట్మని లేచిపోయాడు. ఆ కొడుకు పోయిన తర్వాత కూడా అతనికి బుద్ధి రాలేదు, అది వేరే విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ బాధతోటి చెప్పే విషయాలు. తిరుమల తిరుపతి దేవస్థానాలని అపవిత్రం చేసే మనుషుల్ని స్వామే చూసుకుంటాడు. అంటే ఇప్పుడు బోలేబాబా డైరీ వచ్చింది, 240 కోట్లు కొట్టేసింది. ఆ 240 కోట్లలో ఎవడెవడికి వాటాలు ఇచ్చింది. ఆ వాటాలు తీసుకున్నవాడు ఉంటాడా శాశ్వతంగా? వాళ్ళకి ఎందుకు అంటే ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాల్సిన విషయాలు. తిరుమల పవిత్రతని మనం కాపాడుకోవాలి. అసలు తిరుపతి కొండ మీద నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఏంటమ్మా?
అసలు తిరుపతి కొండ ఏంటి, ఆ కొండ మీద నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇడ్లీ దొరకదు, వడ దొరకదు. ఈ రోజున వెళ్ళి చూసిరాపు. మొత్తం అన్నీ ఇవాళే టీటీడీ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసింది. మొత్తం అక్కడ ఉన్న క్యాంటీన్లు, హోటల్స్, వాటి రెంట్లన్నీ తగ్గించేశారు. సౌకర్యాలు పెంచారు. మీరు తీసుకోండి, మీకు రెంట్ తగ్గిస్తున్నాం, మీకు సౌకర్యాలు కల్పిస్తున్నాం, భక్తులకి తక్కువ రేటులో మంచి ఫుడ్ పెట్టండి, మంచి టిఫిన్ పెట్టండి, మంచి భోజనం పెట్టండి అని చెప్తున్నారు. రెంట్లు తగ్గించేశారు. అసలు పెద్ద పెద్ద అన్నపూర్ణ హోటల్ అని ఉండేది ఇదివరకు. అటువంటి హోటల్స్ని మూసేసి ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే, స్టార్ హోటల్స్కి ఇచ్చేస్తే వాడు దోపిడీ చేయటం మొదలుపెట్టాడు. అటువంటి దోపిడీని అడ్డుకట్ట వేసేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత మొత్తం తీసి అవతల పడేశాడు. అంటే తిరుమల గురించి ఈరోజు కూడా ఒక న్యూస్ వచ్చింది సార్. ఏదో గేమింగ్ యాప్ని రూపొందించారని, తిరుమల పవిత్రతను కొంచెం అది కించపరిచే విధంగా ఉందని చెప్పి జనసేన నేత కిరణ్ రాయల్ కూడా బిఆర్ నాయుడుకి కంప్లైంట్ చేశారు. ఏదో యాప్ నుంచి ఇది క్రియేట్ చేశారు అని చెప్పి. సో ఇలా ఏదో ఒక రూమర్, అది మన స్టేట్కి సంబంధించిన వ్యవహారం కాదు. వాడు ఎవడో తమిళనాడుకి సంబంధించిన వాడు చేశాడు, వాడిని పట్టుకుంటారు. ఏమీ అది వాడు ఏదో గేమింగ్ యాప్ ద్వారంలో నుంచి వెళ్ళటం అవి ఇవి ఏవో పెట్టినట్టున్నాడు. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. వాడు మన స్టేట్ వాడు కాదు, వాడు వేరే స్టేట్ వాడు. ఎట్లయినా గేమింగ్ యాప్ ఆపిస్తారు. అదేం పెద్ద అది సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చేసిన నేరాలతో పోలిస్తే అది దాన్ని ఆపించటం ఈజీ. దాన్ని ఆపించటం పెద్ద కష్టమైన పనేం కాదు. నువ్వు వెంకటేశ్వర ఎదురుగా ఉండి వెంకటేశ్వరని మోసం చేసిన వాడివి నువ్వు. ఆ గేమింగ్ యాప్ గురించి పెద్ద ఇదే ఉంది. కంప్లైంట్ చేస్తే ఆ సైబర్ వాళ్ళు ఎత్తవతలు పడేస్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ తిరుమల పవిత్రతని కాపాడటానికి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చర్యలు తీసుకుంది. రాగానే ఆ నెయ్యి కల్తీ మీద వాటి మీద మొత్తం అంతా కూడా దర్యాప్తు చేస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ రోజున వచ్చి చెప్పిన విషయం ఏంటి? మేము పరిశీలించాము, మేము అంతా క్వాలిటీ చెక్ చేసే లోపలికి పంపించామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో. తిరుపతి లడ్డూలో నెయ్యిలో కల్తీ జరిగిందని చెబితే, మేము 5 చోట్ల చెక్కింగ్ చేసి పంపించాము, కల్తీ జరగటానికి వీల్లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి కలిపాడు అని చెప్పాడా లేదా? ఈరోజు నేను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి 240 కోట్లు ఒక్క కంపెనీ కొట్టేసిందంటే, ఆ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకుండా, జగన్మోహన్ రెడ్డి అండదండలు లేకుండా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఆశీస్సులు లేకుండా, వాళ్ళకి వాటాలు లేకుండా ఒక్క కంపెనీ 240 కోట్ల రూపాయలు కొట్టేస్తుందా? ఇది అక్కడ తిరుమలలో జగన్మోహన్ రెడ్డి చేసిన అపవిత్ర కార్యక్రమం. ఈ రోజున మొత్తం మళ్ళీ రెస్టోర్ చేసి, ఈ రోజున మీరు తిరుపతి లడ్డు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే గదంతా వాసన వస్తుంది. అంత పవిత్ర భావన అదంతా. అటువంటి పవిత్రతని కూడా మంట కలిపి ఈరోజు తీసుకొచ్చి, మేము 5 చోట్ల చెక్ చేసాం, మేము 10 చోట్ల చెక్ చేసాం, ఎక్కడ కల్తీ జరగలేదు, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కల్తీ కలిపాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి సమాధానం చెప్పాలి. సిట్టు చేసిన దర్యాప్తు ఏంటి, ఆ దర్యాప్తులో వచ్చిన విషయాలేంటి, ఆ విషయాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అది ప్రత్యేక వార్తలుగా ప్రచారం చేసిన సాక్షి మీడియా వచ్చి చెప్పాలి. తిరుమల పవిత్రత జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బతికి కట్టడానికి అవకాశమే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.